సరే ఎవరికి క్రెడిట్ అయినా సరే తెలంగాణ రాష్ట్రం వస్తుంది ప్రజలకు ఇవ్వాలండి మొదటి క్రెడిట్ ఎప్పుడు కూడా. అంత సంఘటితంగా అంతమంది కదిలి రాకపోతే ఆ ఇంపాక్ట్ ఉండదు. నేనైతే ప్రజలకు ఇస్తా, ఇద్దరికి ఇస్తా, సోనియా గాంధీకి ఇస్తాను, కేసీఆర్ కూడా, కేసీఆర్ సోనియా గాంధీకి, సుష్మా స్వరాజ్ కూడా ఇవ్వాలి. ఆమె December 7th మాట్లాడారు సభలో, మర్చిపోయినారు పాప. అన్ఫార్చునేట్లీ సుష్మా స్వరాజ్ తెలంగాణ సమాజం మర్చిపోయింది. ఒక్క విగ్రహం కూడా. ఎందుకంటే మీరు 2014 ఫిబ్రవరిలో సుష్మా స్వరాజ్ ఒంటరిగా నిలబడింది. బీజేపీలో అద్వానీ వాళ్ళంతా కూడా వ్యతిరేకించారు. ఇప్పుడు ఎందుకు అడవులుగా పాస్ చేయడం అన్నప్పుడు ఆమె 2009 నుంచి 14 వరకు 5 సంవత్సరాలు కంటిన్యూస్ గా ఉన్నారు. కానీ తెలంగాణలో ఎన్నో విగ్రహాలు పెట్టారు, కానీ ఒక్క సుష్మా స్వరాజ్ విగ్రహం పెట్టలేదు. అది అన్యాయం అని నేను అంటా కదా. సరే బతుకున్న వాళ్ళకు పెట్టారు విగ్రహాలు, ఇప్పుడు చనిపోయి 5 సంవత్సరాలు అయింది, ఒక్క విగ్రహం పెట్టలేదు. బీజేపీ వాళ్ళు ఏంటంటే పరిస్థితులు మారిపోయినాయి, మీకు తెలిసి ఆ విషయాలన్నీ. వాళ్ళు పెట్టలేదు, వీళ్ళు పెట్టలేదు, బీఆర్ఎస్ పెట్టలేదు, కాంగ్రెస్ పెట్టలేదు, బీజేపీ వాళ్ళు అడగలేదు. మరి వాళ్ళు కూడా అడగాలి కదా. భారతీయ జనతా పార్టీ వాళ్ళు అడగాలి కదా. ఒక సుష్మా స్వరాజ్ విగ్రహం పెట్టండి అంటే కేసీఆర్ పెట్టకపోనా, లేకపోతే రేవంత్ రెడ్డి అని వాళ్ళైనా ఓన్గా పెట్టచ్చు. గవర్నమెంట్ ఏం సంబంధం, ఏదో ఒక దాన్ని పెట్టాలి. ఒక్క సుష్మా స్వరాజ్ విగ్రహం లేకపోవడం కూడా కరెక్ట్ కాదు. సరే బతుకున్న వాళ్ళు పెట్టరు, కానీ ఆమె చనిపోయి కూడా 5 సంవత్సరాలు దాటింది, ఒక్క విగ్రహం కూడా పెట్టలేదు. సో నేను క్రెడిట్ సోనియా గాంధీ కూడా డెఫినెట్ గా ఆమె కన్విక్షన్. సరే అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఖచ్చితంగా ఇవ్వనివ్వలేదు. రాజశేఖర్ రెడ్డి నేను ఇస్తే బెంగళూరు వెళ్తా అన్నారు, కానీ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన 3 నెలల్లో ఆమె తెలంగాణ స్టేట్మెంట్ చేశారు. సరే మళ్ళీ విత్డ్రా చేసుకోవడం ఇదంతా 9th 23rd స్టేట్మెంట్ ఓకే, కానీ ఆమె కూడా డెఫినెట్ గా క్రెడిట్ ఇవ్వాల్సిందే అని నేను అంటాను. వాస్తవం. ప్లస్ కేసీఆర్ దీక్ష అందుకు అయింది. సో మీరు పబ్లిక్ ఇస్తారా ఫస్ట్ కేసీఆర్ కు సోనియా గాంధీ? ఎప్పుడు కూడా ముందు ప్రజలకు ఇవ్వాలి. అంత సంఘటితంగా వెంట నిలబడ్డారు. తప్పనిసరిగా కేసీఆర్ గారి పాత్ర, యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ళ చేసిన ఒక మిలిటెంట్ ఆందోళనలు, తర్వాత ఢిల్లీలో కూడా ఈ సోనియా గాంధీ గారి విషయంపై నిర్ణయం చేయాలని కొంత తొందరపడి పార్టీని కదిలించటం కానీ, ఇటు ప్రతిపక్ష పార్టీ నాయకురాలిగా సుష్మా స్వరాజ్ గారు ఇచ్చిన మద్దతు కానీ, ఇవన్నీ కూడా తోడ్పడ్డాయి. తప్పనిసరిగా ఇవన్నింటినీ ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిందే. దాని మీద రెండవ అభిప్రాయం లేదు. ఆ రోజు ఇక లాస్ట్ కు మాకు జయశంకర్ గారు చెప్పారు, కొంత చర్చ జరుగుతుందయా, ఒక స్టేట్మెంట్ ఏదో వస్తుంది, మీరు నిరాశ పడకండి, పాజిటివ్ గానే ఉంటది అని మాతోని 1 గంట ముందు మాకు సూచన చేసేట్టు. ఇప్పుడే కాకపోతే అనకండి. నాకు తెలిసి చిదంబరం ఆ సమయంలో ప్రొఫెసర్ జయశంకర్ గారితో కేసీఆర్ గారితో మాట్లాడుంటారు. మేము వెనుక ఆ స్టేట్మెంట్ ను డిస్కస్ చేసి ఫైనలైజ్ చేసింది జయశంకర్ గారితో డిస్కస్ చేసింది. జయశంకర్ గారు కేసీఆర్ గారితో మాట్లాడుతూ దానికి తుది రూపం ఇచ్చింది. కేసీఆర్ ఇంకేదో ఎక్కువ అడిగారు స్టేట్మెంట్ కంటే ఇంకెక్కువ ఏదో, బట్ జయశంకర్ గారు సరే జయశంకర్ గారు చెప్పింది అయితే దాదాపుగా ఇదే స్టేట్మెంట్. జయశంకర్ గారు జోక్యంతో ఈ రూపంలో స్టేట్మెంట్ వచ్చింది. ఈ రూపంలో ఓకే. అంటే దాదాపు హాఫ్ విక్టరీ అనేది దానిలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ద ప్రాసెస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ అండ్ అప్రోప్రియేట్ రిజల్యూషన్ విల్ బి మేడ్ ఇన్ అసెంబ్లీ అండ్ స్టూడెంట్స్ కేస్ ఫైల్డ్ అగైన్స్ స్టూడెంట్ షుడ్ బి విత్డ్రాన్. 3 అంశాలు ప్రధానంగా ఉన్నాయి దానిలో. అసెంబ్లీలో రిజల్యూషన్ కూడా దీనికి చేస్తారు అని చెప్పారు, కానీ అప్పుడు ఉన్న సీమాంధ్ర నాయకత్వం దాన్ని వ్యతిరేకించడంతో అసెంబ్లీ కాలేదు, రిజల్యూషన్ కాలేదు. కేసెస్ కూడా ఇమీడియట్ గా విత్డ్రా కాలేదు. కేసెస్ అంటే కాలేదు, ఇంకా ప్రభుత్వం చొరవ తీసుకోలే రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత దానిపైన కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేసిండ్రు, కోర్టులో చాలా న్యాయ పోరాటం జరిగింది. అవన్నీ అయిన తర్వాత కనీసం బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ తర్వాత మళ్ళీ ఇక తెలంగాణ రాష్ట్రం సిద్ధించినాకనే చాలా వరకు కేసులు ఇప్పుడు అన్ని అయిపోయినాయి సార్. కేసులు అన్ని ఎత్తేసారు ఇప్పుడు. దాదాపు అన్ని రైల్వే కేసులు తప్ప అన్ని ఎత్తేసారు. రైల్వే అంటే ఇక సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు చేతిలో ఉంది. అది లిస్ట్ ఇస్తే నేను ఏదన్నా చేస్తా అన్నారు దత్తాత్రేయ గారు, కానీ అది ఆ లిస్టును సేకరించడం వీలు కాలేదు. అది ఒక దగ్గర దొరకలేదు అవి ఎక్కడ కూడా. కోదండరాం గారు, ఇప్పుడు December 9 ప్రకటన సమయంలో ఇతర రాజకీయ పార్టీల పాత్ర ఎలా ఉంది? కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ? అదే అప్పుడు ప్రభుత్వము
అసెంబ్లీలోని ప్రతిపక్షాలతో మీటింగ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో ఆ సిపిఎం తప్ప అన్ని పార్టీలు అంగీకరించినాయండి. అప్పుడు ఇది తెలంగాణ ఇవ్వాల్సిందే, ఇక ఆయన దీక్షలో ఉన్నాడు, ఈ సమయంలో ఇంకా భేషజాలకు పోవద్దు, అనౌన్స్ చేయమని ప్రకటించినాయి. ప్రకటించిన తర్వాత అది నిర్ణయం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తర్వాత అందరూ మాట మార్చిండ్రు, అది వేరే విషయం. ఇంకది సార్ అంటే ఒకటి, ఇప్పుడు December 9th తర్వాత 23rd తర్వాత 25th తెలంగాణ జేఏసీ ఏర్పడ్డది, కళింగ భవన్ అనుకుంటా. 23rd అండి, 23rd అదే రోజు. అంటే రెండో ప్రకటన వచ్చిన తెల్లవారి జేఏసీ ఏర్పడ్డది. 22 సాయంకాలం వచ్చింది అనుకుంటా, 23 నాడు జేఏసీ ఏర్పడ్డది. ఓకే ఓకే. 23 స్టేట్మెంట్ వచ్చింది, 24 నాడు జేఏసీ ఏర్పడ్డది. ఓకే. ఏంది ఆ జేఏసీ ఏర్పడ్డానికి వెనక ఏంది? కేసీఆర్ చొరవ తీసుకున్నారు కదా, జానారెడ్డిని పిలిచి, తర్వాత మీతో కూడా మాట్లాడి. ఆంధ్రాలో అందరూ ఐక్యంగా కొట్లాడుతున్నప్పుడు ఇక్కడ మనం కూడా ఐక్యంగా ఉండాలి కదా అని వారు ఒక ప్రకటన నిర్ణయించుకొని అందరినీ కలవటం, అందరు కూడా సరే అని అంగీకరించటం, అట్లా జరిగిపోయింది కదా. ఓకే. అంటే మీరు మిమ్మల్ని జేఏసీ చైర్మన్ గా అప్పుడు ఎవరు ప్రపోజ్ చేశారు?